ఒక ట్రక్కు కానీ లేకపోతే సూపర్ లగ్జరీ కానీ ఈ వాహనాలు రెండు ఏమన్నా ఢీ కొట్టాయా అనేటువంటిది ఫస్ట్ విచారం జరగాల్సిన అంశం. రెండోది స్పాట్లో ఉన్నటువంటి ఎర్రస్వామి చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తే మేము డివైడర్ని ఢీ కొట్టి పడిపోయాము, అక్కడ నుంచి పక్కకు లాగేటువంటి దీనికి ప్రయత్నం చేశామని చెప్తా ఉన్నారు. అయితే పక్కకు లాగేటువంటి ప్రయత్నం చేస్తారు అన్నప్పుడు అంతకంటే ముందే ఈ రెండు వెహికల్స్ అంటే భారీ ట్రక్కు కానీ లేకపోతే సూపర్ లగ్జరీ వాహనాన్ని వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఏమైనా క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయి ఉండింటే మొదటిగా వెళ్ళేటువంటి వాహనం వి కావేరీకి సంబంధించినటువంటి వాహనమే కాబట్టి అక్కడ తప్పనిసరిగా ఒకవైపు చీకటి, మరోవైపు వర్షము, ఇంకోవైపు ఏం జరుగుతుందనేటువంటిది అక్కడ కనీసం లైటింగ్ కూడా లేనటువంటి నేపథ్యంలో ప్రమాదం జరిగింది. అయితే దీన్ని వెనకగా వచ్చినటువంటి వి కావేరీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ స్పష్టంగా ఢీ కొట్టిందని చెప్పొచ్చు. డ్రైవర్ చెప్పేటువంటి కథనం ప్రకారం ఒకటే చెప్తున్నాడు, నేను ఢీ కొట్టింది మాత్రం వాస్తవమే, కానీ అప్పటికే ఆ వాహనం పడి ఉంది, నేను చూసుకోలేదు అని చెప్పేసి పోలీసులకు చెప్తున్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలోనే ఎస్పీ కూడా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నారు, మరి పూర్తి స్థాయిలో ముందటిగానే ప్రమాదం జరిగింది అనేటువంటిది లేదంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం పరిశీలించినట్లయితే ముందుగా వెళ్ళినటువంటి అంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత కేవలం 3 వాహనాలు మాత్రమే వెళ్ళాయి. 3 వాహనాలు, ఒకటి ట్రక్కును, ఒకటి సూపర్ లగ్జరీ బస్సును, ఆ తర్వాత వి కావేరీ బస్సు వెళ్ళింది. అయితే ఈ రెండు వాహనాలని క్రాస్ చేసి వి కావేరీ బస్సు వెళ్ళింటే ఎగ్జాక్ట్లీగా అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి తన ఫ్రెండ్ని పక్కకి నెట్టి రోడ్డుపై ఉన్నటువంటి బైక్ని తీసేటువంటి క్రమంలో గుద్దినట్టు మనకి ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ అక్కడ జరిగేటువంటి క్రమంలో ఢీ కొట్టినటువంటి క్రమంలో ఇతను స్థానికంగా అంటే ఎర్రస్వామి స్పాట్లో ఉన్నటువంటి ఎర్రస్వామి అప్పుడు లాగుతున్నాడా లేకపోతే సైడ్ అయ్యాడా అనేటువంటిది విచారణ జరగాల్సినటువంటి అంశం. ఒకవేళ లేదు, బస్సు ప్రమాదం జరిగిన తర్వాత కూడా బస్సు డ్రైవర్తో పాటు ఎర్రస్వామి కలిసి లాగేటువంటి ప్రయత్నం చేసి ఉంటే అక్కడ ఏం జరిగిందనేటువంటిది మాత్రం ఇంకా మనకి పూర్తి స్థాయిలో దర్యాప్తులు బయటికి రావాల్సిన విషయాలు. మనోజ్, థ్యాంక్ యూ హుస్సేన్. మొత్తంగా అక్కడ మనిషి కనిపించలేదు, బైక్ కనిపించలేదు. మరి డ్రైవర్ ఏం చూస్తూ నడుస్తున్నాడు? ముందు వాహనాన్ని చూస్తున్నాడా, లేదంటే ఫోన్లో ఆ నైట్ టైంలో ఆల్రెడీ మెయిన్ డ్రైవర్ పడుకున్నాడు కాబట్టి ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడా? ముందు రోడ్డు పైన అటువంటి వాహనం ఉంది లేదా ఢీ కొన్న తర్వాత అయినా ఆగాల్సింది, కానీ 300 మీటర్ల వరకు తోసుకుంటూ వెళ్ళాడంటే అర్థమవుతోంది ఎంతటి నిర్లక్ష్యం వహించాడనేది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Suddenly he heard a sound. So ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నాం బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చి ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. టైంలో